ఈరోజు మా సిస్టర్ షబ్బు ఆలు నింకీలు చేస్తుందండి. కావాల్సిన పదార్థాలు మైదా అండి. మైదా ఓపెన్ చేస్తుంది. మైదా తీసుకుందండి. పావు కేజీ బంగాళదుంపలు విజిల్స్ వస్తున్నాయండి. పావు కేజీ బంగాళదుంపలకి పావులో సగం మైదా పిండి అండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇది జీలకర్ర అండి. జీలకర్రేనా లేకపోతే వామ్ అండి. వామ్ వేస్తుంది ఇప్పుడు మా సిస్టర్. ఆలు బాయిల్డ్ అవుతున్నాయండి. పావు కేజీ తీసుకుంది మా సిస్టర్. ఇప్పుడు వామ్ కొంచెం చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలండి మైదా పిండిలో. దాంట్లోకి దుర్గా నెయ్యి వేస్తున్నామండి. మీరు కావాలంటే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, గీ కూడా యూజ్ చేయొచ్చు. పావులో సగం మైదా అండి. పావు కేజీ బంగాళదుంపలు, పావులో సగం మైదా, టేస్ట్కి తగినంత ఉప్పు, వాము కొంచెం క్రష్ చేసి వేసుకోవాలండి. దుర్గా నెయ్యి 10 రూపీస్ది మా సిస్టర్ వేస్తున్నారండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలండి వాటర్ వేసి. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చి బ్లాక్ పెప్పర్, జీలకర్ర పౌడర్, ఎవరెస్ట్ ఆలు మసాలా అండి. ఇలా కలుపుకోవాలండి. మనం ఇందాక మైదా పిండిలో ఉప్పు, నెయ్యి, వాము వేసుకున్నాం కదండి. అది బాగా మిక్స్ అవ్వడానికి మా సిస్టర్ పిండిని కలుపుతున్నారు. తర్వాత వాటర్ వేసి మిక్స్ చేస్తారు. చూడండి, చూపిస్తాను. ఇప్పుడు మా సిస్టర్ అందులో వాటర్ వేస్తున్నారండి. వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని పూరీ పిండిలాగా ఒత్తుకొని పెట్టుకోవాలండి. మా సిస్టర్ చాలా కష్టపడుతున్నారు. షబ్బు స్మైల్. ఇలా పూరీ పిండిలాగా ఒత్తి పక్కన పెట్టుకోవాలండి ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలు ఎందుకు అన్నానంటే మిగతా ప్రాసెస్ ఆలుది కూడా చూపిస్తానండి, అందుకు 10 నిమిషాలు అన్నా. అయిపోయిందా షబ్బు? ఇలా కలిపి పెట్టేసుకుందామండి. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఆలు ఉడకపెట్టుకున్నాం కదండి. ఇప్పుడు తీసి చూద్దాము. మొత్తం పావు కిలో ఆలు అండి. మొత్తం 6 విజిల్స్ రావాలి. ఇదిగోండి ఇలా పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అయిందో లేదో ఫోక్ పెట్టి చూస్తే అయిపోయిందండి. ఆలు బాగా సాఫ్ట్గా ఉడికినాయి. ఇలా వాటర్ మొత్తం పాడేయాలండి. వాటర్ మొత్తం వంపేశాక ఇలా బంగాళదుంపలు మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్నాం కదండి, కొంచెం చల్లారనివ్వాలి. మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి. ఆలోపు మిగతా ప్రాసెస్ మీకు చూపిస్తాను. బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. మనకి ఆలు నింకీలు కావాల్సిన ఐటమ్స్ వచ్చి 2 పచ్చిమిర్చి అండి సన్నవి, ఉల్లిపాయ వచ్చి ఈ సైజ్ అయితే 1, లేకపోతే ఈ సైజ్ అయితే 1.5 ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. బాండి బాగా కాగింది కదండి. ఇప్పుడు ఇందులో మనము 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నామండి. 1 ఆర్ లేకపోతే 1 స్పూన్ చాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అందుకోండి, పచ్చిమిరపకాయలు బాగా వేగుతున్నాయండి. పచ్చిమిరపకాయలు వేగాయి కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. లైట్గా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు వేయించుకోవాలండి. ఇలా ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆయిల్ సరిపోలేదండి, ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాము. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి. షబ్బు సే హాయ్. ఇలా షాలో ఫ్రై చేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇది కూడా వేసుకొని వేయించుకోవాలండి. మనం ఇందాక బాయిల్ చేసుకున్న ఆలు ఉంది కదండి, ఇలా క్రష్ చేసుకోవాలండి. బంగాళదుంపని బాగా మెత్తగా పేస్ట్ చేయాలండి. ఇలా ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకుందామండి. జీరా పౌడర్ అండి, చిటికెడు లేకపోతే కొంచెం
తర్వాత గరం మసాలా, ఎవరెస్ట్ గరం మసాలా వేసుకోవాలండి. ఇది మనకి బయట హోల్సేల్లో దొరుకుతుందండి. తర్వాత బ్లాక్ పెప్పర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ 3 వేసుకున్నాం కదండి, మిక్స్ చేసుకోవాలండి బాగా. ఇప్పుడు లైట్గా 1/2 స్పూన్ కారం వేస్తున్నామండి. దాన్ని కూడా ఇప్పుడు వేసుకొని వేయించుకోవాలండి. ఇవి బాగా మిక్స్ అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా మిక్స్ చేసుకోవాలి మనం. అదిగోండి, ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక మనం బాయిల్ చేసుకొని క్రష్ చేసుకున్న ఆలు అందులో వేసుకోవాలండి. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. వాసన అయితే గుమగుమలాడుతుందండి. మా సిస్టర్ ఏ వంట చేసినా చాలా బాగుంటుంది. మా చెల్లి వాసన చూసుకుంటుందండి. మా చెల్లి, మా మమ్మీ చాలా బాగా కుక్ చేస్తారు. నేను కూడా తొందరలో మీకు వీడియోలో కనిపిస్తాను. అండ్ నేను చేసే కుకింగ్ కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు మనం క్రష్ చేసుకున్న ఆలు ఉంది కదండి, అందులో మనం ఈ మసాలాలో వేసేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి చేసుకున్నాం కదా పేస్ట్, ఇప్పుడు అందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా బంగాళదుంప చూసి ఎల్లో అని అనేసుకోకండి. కొంచెం పసుపు వేసి వాటర్ వేసి బాయిల్ చేసిందండి బంగాళదుంప మా సిస్టర్. కొంచెం గ్లాస్ వాటర్, అంటే గ్లాస్ వాటర్ కాదండి, కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లో వేసుకోవాలండి. వేసుకొని మనం కలుపుకోవాలి ఇలా బాగా. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. స్టవ్ మీద నుంచి దించేసి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. ఇంకా మీకు మిగతా ప్రాసెస్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇలా గిన్నెలో తీసుకొని చల్లారనివ్వాలండి. ఇంకా మిగతా ప్రాసెస్కి వెళ్దాం ఒక నిమిషంలో. ఇప్పుడు మనం ఒక గిన్నెలో 2 స్పూన్స్ మైదా తీసుకోవాలండి. 1, 2 కొంచెం లైట్గా వాటర్ వేసుకొని లిక్విడ్ టైప్ కలుపుకోవాలండి. థిక్గా కాదండి, నార్మల్ కొంచెం లూజ్గా కలుపుకోవాలి. వాటర్ వేసుకొని ఉండలు లేకుండా, థిక్గా కాకుండా లూజ్గా కలుపుకోవాలండి మైదా పిండిని వాటర్ వేసుకుంటా. ఇలా మనం కలుపుకున్న పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు మనం ఇది కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం రండి. అదిగోండి మా సిస్టర్ వెళ్తుంది స్టవ్ మీద. స్టవ్ని వెలిగించి బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండి కొంచెం కడిగాం కదండి, ఇప్పుడే వాటర్ మొత్తం ఇదైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. మనం చికెన్ పకోడీకి ఎంత ఆయిల్ యూస్ చేస్తామో ఇది కూడా నిమ్కీలు కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి ఆలు నిమ్కీలకి. అదిగోండి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటూ ఉందామండి. మీడియంలో పెట్టుకోవాలండి. అంటే ఇప్పుడు నేను కొంచెం హైలో పెట్టాను ఆయిల్ హీట్ అవ్వడానికి. మా సిస్టర్ షబ్బు నిమ్కీలు స్టార్ట్ చేస్తుందండి. ఇప్పుడు మనం నిమ్కీలు తయారు చేసుకోబోతున్నామండి. మైదా పిండి, మనం ఇందాక రెడీ చేసుకున్న ఆలు అండ్ కలుపుకున్న మైదా పిండి అండి. మైదా పిండి చిన్న ముద్ద తీసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చపాతీ పిండిలాగా కర్ర తీసుకొని మనం చపాతీలు చేసుకోవాలండి. అలా ఇలా రోల్ చేసుకోవాలి చపాతీలాగా. ఇప్పుడు మనం చపాతీలాగా ఒత్తుకున్నాం కదండి. ఇందాక మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదండి ఆలుది, ఇప్పుడు అందులో పెట్టుకోవాలండి. చపాతీ మీద పెట్టుకొని మనం మైదా ఉంది కదండి దాని చుట్టుపక్కల రాయాలి. ఇలా చుట్టూరా రాసుకోవాలి. రాసుకొని ఇలా ప్రెస్ చేయాలండి.
ఇప్పుడు ఇలా ఉంది కదండి, దాన్ని మళ్ళీ మనం రివర్స్లో కొంచెం మైదా, ఇందాక మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అలా పెట్టుకోవాలండి. అంతే అండి, ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇంకా మిగతావి కూడా అలాగే చేసుకుని పెట్టుకోవాలండి. మనం ఇందాక ఆయిల్ హైలో పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, వేడి చేసుకోవాలి. ఇంకా మిగతా ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదండి, ఇందాక మనం చేసుకున్న నిమ్కీలు ఇలా ఆయిల్లో వేసుకోవాలండి. మీడియంలో పెట్టి ఫ్రై చేయాలండి. హైలో పెట్టి చేస్తే లోపల స్టఫ్ అలాగే ఉంటుంది, బయట మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుందండి. మీడియంలో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా. ఇప్పుడు మనము కొంచెం స్పూన్తో ఇలా కలపాలండి, ఎందుకంటే ఒకటికొకటి అతుక్కోకుండా ఉండడానికి. ఇలా మా సిస్టర్ తన కోసం చీజ్ తెచ్చుకొని ఆలులో కలుపుతుందండి, తన కోసం ఇవి ఈ నిమ్కీలు, ఆలు చీజ్ నిమ్కీలు. ఇప్పుడు ఇందులో ఆలులో వేసింది కదండి, ఇప్పుడు మిక్స్ చేసేస్తుంది బాగా. మా సిస్టర్ షబ్బుకి చీజ్ అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఇది తన కోసం చేసుకుంటుందండి, ఆలు చీజ్ నిమ్కీలు. సేమ్ ప్రాసెస్ అంతే అండి. ఇప్పుడు ఇందాక మిక్స్ చేసుకున్న ఆలులో చీజ్, ఇప్పుడు అది మొత్తం తీసుకొని సేమ్ ప్రాసెస్ లాగానే చపాతీ పిండి మీద పెట్టి అలా చేయాలండి. అంతే, అదిగోండి మైదా రాస్తుంది. ఇలా మైదా రాసుకోవాలండి, రెండు వైపులా రాసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కొంచెం తిప్పాలండి. ఇప్పుడు ఇలా రాసుకోవాలండి, ఇలా రాసుకొని ఇంతే అండి. ఇలా అవ్వాలండి, ఇలా ఫ్రై చేసుకోవాలి మనం. ఆయిల్లో తీసుకొని వేయించుకున్న నిమ్కీలు పక్కన పెట్టుకోవాలండి. ఇలాగే ఇవి కూడా వేయించుకోవాలండి. ఇవేమో మా సిస్టర్ అండి, చీజ్ నిమ్కీలు, చీజ్ ఆలు నిమ్కీలు. ఏంటి ప్లేట్లో ఇందాక 5 ఉండాల్సింది ఒకటి ఉంది అనుకున్నారా? ఇప్పుడు ఇది తీసిందిలేండి మా సిస్టర్. ఇందాక 5 చేసిన దాంట్లో మేము 4 తినేసామండి. నేను ఒకటి, మా బ్రదర్స్ ఇద్దరు, మా మమ్మీ. చాలా చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉన్నాయండి. ఇంకా మిగతావి అంతే ఫ్రెండ్స్. ఎమ్మీ ఆలు నిమ్కీలు రెడీ అయిపోయినాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేస్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను మా సిస్టర్. ఇప్పుడు టేస్టింగ్ టైం అండి. ఇప్పుడు మా సిస్టర్ టేస్ట్ చూడడానికి చీజ్ నిమ్కి అందుకోండి టేస్ట్ చూస్తుంది. ఎలా ఉంది షబ్బు? ఓకే, బై మై ఫ్రెండ్స్.